మానస టీవీ న్యూస్ కి స్వాగతం. తాండూరు స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కందుకూరి రాజకుమార్ మాట్లాడుతూ పేద విద్యార్థుల చదువుల కోసం ఆర్ కృష్ణయ్య నిరంతర ఉద్యమాలు చేపట్టడంతో ఫీజు రియంబర్స్మెంట్ విధానం అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. కానీ గత ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ పథకంపై నిర్లక్ష్యం చూపడంతో భారీగా బకాయిలు పేరుకుపోయాయని ఆయన తెలిపారు. మానస టీవీ ప్రతినిధి భూమేష్, వికారాబాద్. తక్కువ అనగారి వర్గాల నుండి వచ్చిన విద్యార్థులము మా ఫీజు మేము కట్టుకోలేక మేము స్కాలర్షిప్ల మీద బతుకుతుంటే మా ఫీజులు విడుదల చేయకుండా ఈ రోజు ఆ కళాశాల ప్రిన్సిపాల్ గాని యజమాన్యం గాని వాళ్ళు ఏ విధంగా నిర్వహిస్తున్నారు అంటే, మీ ఫీజు గవర్నమెంట్ విడుదల చేయకపోతే మీరు ఖచ్చితంగా మీ ఇంటి నుండి మీరు ఫీజు చెల్లించాలని మాకు ప్రామిస్ నోట్ రాసుకోవడం జరిగింది. అలాంటి బాధాకరణ విషయంలో మేము ఎలా ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది, ఒక ధర్నా పెట్టడం జరిగింది. నేతృత్వంలో ఈరోజు ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈరోజు మా తాండూరు స్టూడెంట్స్ వాళ్ళు చాలా మంది వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు చాలా అన్యాయం జరిగింది. దాదాపు 3-4 సంవత్సరాల నుంచి ఫీజు దొరకడం లేదు, రియంబర్స్మెంట్ రావట్లేదు. గత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చారు, ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చారు. ఒక యాజ్ అ స్టూడెంట్ గా నేను ఒక బాధను మిమ్మల్ని పెడుతున్నాను. ఏమంటే చాలా మంది స్టూడెంట్స్ న్యాయం జరగాలని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఈనాడు రెక్కాడితే డొక్కాడినటువంటి పరిస్థితి ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క అవస్థలు. ఈనాడు అలాంటి విద్యార్థులకు ఏది ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ పెండింగ్ లో ఉన్నటువంటి ఏ బకాయిలనైనా వెంటనే విడుదల చేయాలి. ఈనాడు విద్యార్థుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం ముందుకెళ్లాలని మేము కోరుతున్నాం. మా పేద విద్యార్థుల బకాయిలు ఉండడం వల్ల మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 14,75,000 మంది విద్యార్థులు చదువుకు దూరమైన పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు ఎన్నో కాలేజీలు, వందల కాలేజీలు, ఎంబీఏ కాలేజీలు, ఎంసీఏ కాలేజీలు మూతపడే పరిస్థితి తెలంగాణలో కనపడతా ఉంది. మరి ప్రభుత్వం మా విద్యార్థులకు ఫీజులు ఇవ్వకుండా ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుందని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు కాంట్రాక్టర్లకు ఇవ్వడానికే మీకు డబ్బులు ఉంటాయి, కానీ మా పేద విద్యార్థులు చదువుకోవడానికి ఇవ్వడానికి మీకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఉండాలని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా మరి కేవలం ఒక తాండూరు ప్రాంతానికి తీసుకుంటే దాదాపుగా మరి అన్ని కాలేజీలో కలిపి ఒక 10 కోట్ల వరకు నిధులున్నాయి. మరి కాలేజీల పరిస్థితి చూసుకుంటే ఎంత ఘోరమైన పరిస్థితులు అంటే, ఎంతో మంది విద్యార్థులు, నాతో పాటు ఉన్నటువంటి విద్యార్థులు, మా యువకులు, బీసీ సోదరులు అందరూ కూడా మరి వాళ్ళు ఎల్ఎల్బీ చదివేటోళ్ళు కానీ, ఎంబీఏ చదివేటోళ్ళు కానీ, ఇంజనీరింగ్ చదివేటోళ్ళు కానీ మధ్యలో కోర్సు ఆపి మరి ఇళ్లలో కూర్చొని వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తున్న పరిస్థితి. ఈరోజు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రభుత్వాలు మీరు ఆలోచించాలి. మా హక్కులని, మా విద్యా హక్కుని ఎవరైతే పీడలు జరుపుకోవాలని చెప్పి నిరంతరంగా ఆర్ కృష్ణ నేతృత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొస్తే దాన్ని అణచివేయాలని చెప్పేసి, తీసేయాలని చెప్పేసి, ఎత్తివేయాలని చెప్పేసి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఖబర్దార్, ఇటువంటి ఆలోచనలు ఉంటే మీరు వెంబడి మానుకోవాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో పట్ల మరి ఏదైతే మెడికల్ కాలేజీలు కానీ, ప్రైవేట్ కాలేజ్ కానీ, ఎయిడెడ్ కాలేజీలు కానీ మరి 1వ తారీఖు లోపల మాకు ఏవైతే 900 కోట్ల రూపాయలు దీపావళి తర్వాత ఇస్తామన్న మాట ప్రకారంగా 900 కోట్లు వెంబడే బకాయిలు రిలీజ్ చేయాలి. లేకపోతుంటే ఈ నెల 3వ తారీఖు నుంచి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థలు నిరోధకంగా బంద్ చేస్తామని చెప్పేసి విద్యా సంస్థల యజమానులు ప్రకటించినప్పటికీ కూడా ప్రభుత్వం దానిపైన ఆలోచించకపోవడం చాలా శోచనీయమైన అంశం అని చెప్పేసి మరి ఒక ప్రకంగా మరి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చెప్పేసి కాలేజీ యజమానులు కోరుతుంటే ఈరోజు మీరు ప్రభుత్వాలు మరి కాలేజీల పైన ఒక విజిలెన్స్ టీం ఏర్పాటు చేసి మరి సర్చ్ చేస్తామని చెప్పేసి అక్కడ అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్నారని చెప్పేసి ఈ రకంగా ఈరోజు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు నిజంగా కూడా మీరు కాలేజీలలో అవకతవకలు జరిగితే ఖచ్చితంగా మీరు విజిలెన్స్ టీం వేయండి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వేయండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే మా విద్యార్థులకు కావాల్సినటువంటి ఫీజు బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో పట్ల ఇంకా ఈ ఉద్యమాన్ని ఏదైతే మీరు 900 కోట్ల రూపాయలు ఈరోజు 1వ తారీఖు రోజు రిలీజ్ చేస్తామన్నారో అవి వెంబడే రిలీజ్ చేసుకుంటా మిగతా 8,000 కోట్లు ఏవైతే బకాయిలు ఆ డబ్బులు కూడా మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీరు తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల పట్ల విద్యార్థుల బకాయిలను మీరు ఆపుతే కానీ పెద్ద ఎత్తున ఏదైతే
మరి 42% రిజర్వేషన్లపై బంద్కు పిలిపించాము. ఆ రకంగా ఆర్టిస్ట్ నేతృత్వంలో బీసీ జేఏసీ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ గత ప్రభుత్వం ఇయ్యకపై మరి ఈ ప్రభుత్వం ఇయ్యకపై మరి మేము ఏం చేయాలని చెప్పి విద్యార్థుల అవస్థలు మరి అక్కడ వానదేవుడు వాన మొత్తం కొట్టుకొని అందరూ మినుములు పత్తి అంతా కొట్టుకపోయింది. మరి రైతు బంధు రాకపోయి మరి ఆఖరికి స్కాలర్షిప్ కూడా రాకపోతే మరి చదువులు విద్యార్థులు రాపోయే అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మిత్రులు అన్నట్టు వెంటనే స్కాలర్షిప్ విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలి. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే, విద్యార్థుల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే. We want justice, we want justice, we want justice. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి. We want justice, we want justice, we want justice, we want justice. బీసీ విద్యార్థుల ఐక్యత, బీసీ విద్యార్థుల ఐక్యత, ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం, ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం, రాజ్ కుమార్ గారి నాయకత్వం, రాజ్ కుమార్ గారి నాయకత్వం. జై బీసీ, జై బీసీ. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి, విద్యార్థులు పరిష్కరించాలి. We want justice, 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 we want justice. కాలేజ్ రియంబర్స్మెంట్ వెంటనే, వెంటనే వెంటనే. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, పరిష్కరించాలి, పరిష్కరించాలి. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి, విడుదల చేయాలి, విడుదల చేయాలి, విడుదల చేయాలి. We want justice, we want justice, we want justice, we want justice. పరిష్కరించాలి, పరిష్కరించాలి. డిగ్రీ విద్యార్థులు అందరము మాకు ఫీజు రియంబర్స్మెంట్ రాక మేము అందరం చాలా ఇబ్బందికి గురవుతున్నాము. మేము ఇంట్లో అడగలేక బయట ఎవరు ఫ్రీ అడగలేక పార్ట్ టైం వర్క్ చేస్తూ చదువుకుంటున్నాము. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ తెలంగాణ గవర్నమెంట్ మా ఫీజు రియంబర్స్మెంట్ మాకు రిలీజ్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము బీసీ సంఘం తరఫున మిమ్మల్ని కోరుతున్నాం.